నేను వారిని గౌరవిస్తాను అధ్యక్ష. పాపం ఒకే ఒక్క బీసీ మంత్రి ఈ రాష్ట్రంలో 52% బీసీలకు ఒక మహిళా బీసీ మంత్రి కూడా ఉన్నారనుకోండి అధ్యక్ష. కనీసం 6-7 మంత్రి పదవులు ఇస్తారనుకుంటే ఉప ముఖ్యమంత్రిని ఇవ్వకపోయారు అధ్యక్ష. వారు ఎంత ట్రై చేసినా ఉప ముఖ్యమంత్రి రాదా అధ్యక్ష? కష్టం ఎంత కష్టపడుతున్నాడు, నీకు ఉప ముఖ్యమంత్రి రాదా అధ్యక్ష? నీకు ఉప ముఖ్యమంత్రి రాదా అధ్యక్ష? నువ్వు ఎంత కష్టపడ్డా, నువ్వు గొంతు దించుకున్నా అధ్యక్ష. వారు ఏం మాట్లాడినారు అధ్యక్ష? ఏమన్నా ఉందా? ఇది మళ్ళీ అదే తప్పిదం. సిబిఐకి ఎందుకు ఇవ్వరో చెప్పారా? మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం అంటే సార్, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ, ఇంకా మీ కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్లో కేసీఆర్ మంత్రిగా ఉండే, మీకు రాష్ట్రంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులుగా పనిచేసారు. కానీ మా దగ్గర ఎప్పుడు ఎవరు మంత్రులుగా పనిచేయలేదు, ఎప్పుడు మేము అలయన్స్ కాలేదు. ఎవరన్నా ఒకవేళ 370 ఆర్టికల్కి ఎవరన్నా సపోర్ట్ చేస్తామంటే ఎందుకు వద్దాం అధ్యక్ష? ఎందుకు వద్దంటాం? ఎవరికన్నా వచ్చి మేము నచ్చింది మీ ఆర్టికల్ ఈ రెజల్యూషన్ నచ్చిందని సపోర్ట్ చేసి వద్దంటామా అధ్యక్ష? అంటే చాలామంది చేస్తుంటారు. మాకు ఏ రోజు కూడా ఎవరితోటి కూడా సంబంధాలు ఉండవు అధ్యక్ష. ఉంటే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తామని ఎందుకు అంటాం అధ్యక్ష? ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధంగా ఉన్నప్పుడు మీకేం అభ్యంతరం వస్తుందని అడుగుతున్నాం అధ్యక్ష. ఈరోజు మీకు ఉన్నటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా లేరుగా. మరి అటువంటిప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గరకు వెళ్ళారు కదా అధ్యక్ష. గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి మాట్లాడారు కదా. వచ్చిన తర్వాత చాలా బాగా మాట్లాడారు. అమిత్ షా గారు కూడా మాట్లాడారు. అడిగిన వెంటనే 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చేశారు, 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇచ్చారు. మీకు రావాల్సిన నిధులను ఇస్తామని చెప్పారు. మీ నిధులు మీకు ఖచ్చితంగా మీ వాటా మీకు ఇస్తామని చెప్పారని పొగిడారు కదా అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు ఏమైంది అధ్యక్ష? ఈరోజు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఎందుకు యూటర్న్ ముఖ్యమంత్రి గారు యూటర్న్ ముఖ్యమంత్రి అన్న పేరు ఎందుకు తెచ్చుకుంటున్నారు అధ్యక్ష? వారికి మంచి పేరు ఉన్నది అధ్యక్ష. ఇట్లా యూటర్న్ ముఖ్యమంత్రి అని తెచ్చుకోవడం మంచిది కాదు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు సార్ ఒకటే గౌరవ సభ్యులకు చెప్పేందంటే, మాటికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిబిఐకి లేఖ ఇవ్వమని చెప్పి అంటున్నారు కదా. కేంద్రంలో వారు సర్కార్లో ఉన్నారు, 9.5 సంవత్సరాల నుంచి పరిపాలన చేసిళ్ళు. వారు గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. మీరందరూ కలిసి మీ ప్రధానమంత్రి దగ్గరికి పోయి 9.5 సంవత్సరాలు జరిగిన పాపం ఏదైతే ఉన్నదో, లక్షలాది రూపాయల ఏదైతే అవినీతి మీద విచారణ కోసం మీరెందుకు దానికి దరఖాస్తు ఇస్తలేరా అని అంటున్నా. అదే సభ్యులకు చెప్తున్నా. మాట చెప్తే యూటర్న్ మేము 70 రోజులు అయిందండి అధ్యక్ష. 70 రోజులైంది. 70 రోజులకే 4 సంవత్సరాలు జరిగిపోయినట్టు, ఇక 6 నెలల పాటు ఎన్నికలు పోతున్నట్టు, యూటర్న్ ముఖ్యమంత్రి అని వారు ఏకవచనంతో మాట్లాడి సరైన పద్ధతి కాదు. సభ్యులకు చెప్తున్నాము, దయచేసి మా మహేశ్వర్ రెడ్డి గారు అన్నగారు మా వ్యక్తిగతంగా మిత్రులు, వారు మీ మనవి చేసి ఏంటంటే, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏ విధంగా మీరు సహాయం చేయగలుగుతారు, 6 గ్యారంటీ పథకాలకు మీ సహకారం ఏ విధంగా ఉంటుంది, ఏదైతే కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు ఏ విధంగా, ఉపాధి హామీకి సంబంధించినటువంటి గ్రామాల లోపల ఉన్నటువంటి సమస్యలు, ఉపాధి హామీకి జరిగిన పనుల విషయం లోపల కేంద్ర ప్రభుత్వంతో రావాల్సిన జిల్లాల వారీగా నిధులకు ఏదైతే ఆలస్యమైన నిధులు ఏ విధంగా ఇప్పగలుగుతారో ఆ విషయం చెప్పండి. సభ్యులకు మనవి చేస్తున్నాము. కానీ మాటకు ముఖ్యమంత్రి మాట్లాడడం సరైన పద్ధతిగా అని చెప్పి మనవి చేస్తున్నాం.